రిపోర్టు ఇంకా బహిరంగత కాలేదు. బహిరంగత అయిన తర్వాత మేము దాని మీద ఏదైనా మాట్లాడదాం. కానీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే మాటలో భారతీయ జనతా పార్టీ ఏకీభవించదు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి కాళేశ్వరం ఒక డ్యాము నాణ్యతంగా కట్టలేదని చెప్పేసి దాంట్లో అనేకమైన కోణాల మీద దర్యాప్తు చేయాలి, సిబిఐ దర్యాప్తు చేయాలని బీజేపీ అడిగింది. ఈ విషయంలో 19 నెలలు అయినప్పుడు కూడా ప్రభుత్వం ఇప్పుడు ఆ ఒక నివేదికని క్యాబినెట్లో పెట్టుకుంది. ఫ్లోర్లో అంటే అసెంబ్లీలో పెట్టిన తర్వాత దాంట్లో ఉన్న విషయాలపైన మాట్లాడతాం. అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు కూడా ఏది చేసినా కూడా ఇంతవరకు ఒక్క రాజకీయ నాయకుడిని కూడా అరెస్ట్ చేయలేదు. ఈ విషయంలో కేవలం అధికారులు మాత్రమే అరెస్ట్ చేశారు. ఎప్పుడైతే అధికారులను అరెస్ట్ చేసినప్పుడు రాజకీయ నాయకులు ఎందుకు చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు చేయలేదు? ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్నటువంటి అక్రమ సంబంధం, ఏ సంబంధం మీరు తెలుసుకోవాలి. అంతా కూడా బూటకము. ఇది కేవలము ఓబీసీ సంబంధించినటువంటి వాళ్ళు వాగ్దానాన్ని పూర్తి చేయలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళు ఈరోజు ఈ యొక్క ఓబీసీలని తెలంగాణ ఓబీసీలని తప్పుదారి పట్టడానికి ఒక నాటకంలా చేస్తారు. ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీ అంటుంది 42% రిజర్వేషన్ ఉన్నప్పుడు 42% బీసీలకు ఇవ్వాలి. మీరు 10% ముస్లింలకు ఇచ్చి బీసీలకు ఎందుకు అన్యాయం చేస్తారు? కాబట్టి ఈరోజు ధారణ అంతా కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకు బీసీలకు రిజర్వేషన్ లేని ఇష్టం లేదు. కాబట్టి దీన్ని తప్పుదారి పట్టించి ఏదో విధంగా బీజేపీ మీద దోసేసే ప్రయత్నంలో ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్లు చేస్తూ ఉన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకు గత 56 నుంచి ఇప్పటి వరకు ఎవరినైనా ఇక్కడ ముఖ్యమంత్రి చేశారా? బీసీ ముఖ్యమంత్రిని రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళందరూ ఎప్పుడైనా బీసీలను ఏమైనా చూసారా? నరేంద్ర మోదీ గారు ఒక బీసీ ప్రధానమంత్రి, బీసీ ఒక కమిషన్కు రాజ్యాంగ హోదా తెప్పించుకున్న వ్యక్తి. ఆయన 27 మంది బీసీల క్యాబినెట్ మినిస్టర్ ఉన్నాడు మాది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. బీసీల తప్పుదారి పట్టించడానికే ఈ యొక్క తప్పుడు ఒక డ్రామాలు వేస్తూ ఉన్నారు. ఇది బూటకము, నాటకము.